ఇంకా చెర్రీ ప్లాన్ చేసి గగన్ని భూమిని బయటికి తీసుకొస్తాడు ఇంట్లో నుంచి. ఇంకా వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత భూమిని చూసిన వెంటనే గగన్ తెగ కోపడుతూ ఉంటాడు. ఎన్నిసార్లు ఇలా చేస్తావు భూమి అని చెప్పి, నేను ఎంత తాళి కడదామని ట్రై చేసినా తాళి కట్టినా కూడా నువ్వు నాన్న కావాలని వెళ్ళిపోతావు, నన్ను ఎన్నిసార్లు ఎదవని చేస్తావు భూమి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా చెర్రీ అయితే నిజం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకు భూమి పెళ్ళి ఆపడం చేసిందో వినన్నయ్య అనుకొని, నాకేం చెప్పొద్దురా, నాకు తెలుసు, నన్ను ఇలా రకంగా తీసుకెళ్దామని చెప్పి ఆ శరత్చంద్ర కాళ్ళ దగ్గర పడేద్దామని చెప్పి భూమి ఇదంతా ప్లాన్ చేస్తాను, నువ్వు ఎంత చెప్పినా సరే నేను విన్ను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా గగన్, చెర్రీ అది కాదు అన్నయ్య, ఒకసారి విను, ఎందుకు చేసిందో భూమిని చెప్తాను అన్నవన్నీ. అప్పుడే శరత్చంద్ర కారు ఇలా వచ్చి, ఇంకా నువ్వు మళ్ళీ భూమి ఏంటి మీ ఇద్దరు కలిపి వెళ్ళిపోయిన పరువు తీయరనుకుంటున్నారా అని చెప్పి శరత్చంద్ర పెద్ద అరుపులు వస్తూ ఉంటాడు. ఇంక చెర్రీ చెప్తాడు, వీళ్ళిద్దరికీ ఏం తెలియదు, ఇదంతా నా ప్లానే అని చెప్పి. ఇంకా అలా చెప్పిన వెంటనే శరత్చంద్ర చెర్రీని పట్టుకొని కొడతా ఉంటాడు. ఇంకా గగన్ అడ్డొస్తా అనుకుంటే, వీడు నా రక్త సంబంధికుడు, నువ్వెవరరా మాట్లాడడానికి అని చెప్పి ఆపేస్తాడు గగన్ని. ఇంకా అక్కడే ఉన్న అపూర్వ కూడా ఇలా అంటూ ఉంటుంది, చెర్రీ మనవాడు బావా, నువ్వేం తనని కొట్టద్దు, పద మనం వాళ్ళని ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా నెక్స్ట్ రోజు పెళ్ళికని చెప్పి చెర్రీని భూమిని పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి రెడీ చేస్తూ ఉంటారు. భూమి మంచిగా చీర కట్టుకొని తను రెడీ చేస్తూ ఉంటే నక్షత్ర వచ్చి, ఈ చీరలో మా అక్క ఎంత అందంగా ఉందో అని చెప్పి అంతా ఉంటుంది. ఇంకా తన దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, నీ పెళ్ళి చెర్రీ పెళ్ళి అయిపోయిందంటే నేను ఇంకా గగన్ బావని పెళ్లి చేసుకోవచ్చు, మా ఇద్దరి జంట ఎంత ముచ్చటగా ఉంటుందో అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా భూమి అలా కన్నీటితోనే ఉంటూ ఉంటుంది. ఇంక ఇద్దరూ కలిపి పెళ్లి మండపం మీద కూర్చొని పూజ చేస్తూ ఉన్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ అక్కడ శారద ఏమొచ్చి, ఇవాళ చెర్రీ ఇంకా భూమిలో పెళ్ళి అంటే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇంకా గగన్ టిఫిన్ తింటే వింటూ ఉంటాడు, ఏంటో నీకు కొంచెం కూడా బాధ లేదా అంటే, ఇంకా మళ్ళీ శారదతో ఇలా అంటూ ఉంటాడు గగన్, చెర్రీ కూడా నీ కొడుకే కదమ్మా, వాడి పెళ్ళి అంటే నీకు ఆనందంగా లేదా, ఎందుకు బాధ అని చెప్పి అంటూ ఉంటాడు. తనను ఇప్పటికైనా చేసుకొని సుఖంగా ఉండి, నేను ఎలాగో చేసుకోలేను అని చెప్పి అంటాడు.